జై గురుదత్త అందరికీ జై శ్రీరామ్. గాలి చల్లగా వేస్తుంది. పొలంలోకి వచ్చాను. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఇక్కడ ఈ పొలానికి వచ్చి ఇక్కడ కొంచెంసేపు ఈ చెట్టు ఉన్నది, ఆ చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఒక్కసారి మన భక్తులందరికీ పరిచయం చేసుకుందాము. ఛానల్ నుంచి వీడియోలు కూడా పెట్టట్లేదు. ఒక్కసారి మాట్లాడాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చింది. అందరూ బాగుండాలని కోరుకునే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇది కలి ప్రభావం చాలా స్పీడ్గా ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచించండి. బండి మీద ప్రయాణం చేసే వాళ్ళు కూడా మరీ అవసరం లేకపోయినా స్పీడ్గా వెళ్ళి కావాలని ఓవర్టేక్లు చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు బాగాలేదు పరిస్థితులన్నీ కూడా. రాబోయే రోజులు ఇంకా చాలా ప్రమాదంలో ఉన్నాయి. చాలామంది చిన్నతనంలోనే పూర్వం పిల్లలు ఎక్కువ ఉండేవారు కాబట్టి వాళ్ళని ఎలాగోలాగా పెళ్లి చేసి పంపాలనుకునేవారు. ఈవేళ ఒకలో ఇద్దరిని కంటున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటున్నారు, లేకపోతే అమ్మాయి అబ్బాయి ఉంటున్నారు. ఇలాంటి టైంలో కూడా మంచి వయసు ఆడపిల్లలు కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వయసు కూడా వయసు వచ్చింది కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వారితో ఫోన్లు మాట్లాడడం ఇవన్నీ చేయకండి. ఎందుకంటే ట్రాప్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడికక్కడ మోసాలు బాగా పెరిగిపోయాయి. నక్షత్ర ప్రకారంగా దోషాలు చాలా ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకా మరీ ప్రమాదంలో ఉంటాయి. ఎక్కువ ఆధ్యాత్మిక చింతన, నామస్మరణ ఎక్కువ చేయండి. అందరూ బాగుంటారు. నామస్మరణలో ఎక్కువ టైం కేటాయించండి. ఎవరిని కూడా కలియుగం ప్రకారంగా ఎవరి జోలికి వెళ్ళకండి. అవసరం అయితేనే కానీ ఎవరితోటి గొడవలు తగాదాలు పెట్టుకోకండి. ఒకవేళ స్నేహం కూడా చేస్తే స్నేహం కూడా కరెక్ట్గా లేదు, జాగ్రత్త చూసుకోండి. స్నేహాలు కూడా చాలా వరకు ప్రమాదంలోనే ఉన్నాము అని తెలుసుకుని అందరూ కూడా ఈ యొక్క సాయం సంధ్యా సమయంలో మీ అందరికీ ఈ 4 ముక్కలు చూస్తున్నాను. నేను అంతా ప్రపంచంలో జరిగేవన్నీ కూడా చూస్తున్నాను. భగవంతుని కొలుస్తున్నారు, చాలా బాగా పూజలు చేస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ భగవంతుని కొలిసే గంట కొలిస్తే ఆ రోజంతా దుర్మార్గమైన పనులు ఎక్కువ చేస్తున్నారు చాలామంది. పూజలు వేరు, చేసే పాపాలు వేరు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత పాపం చేస్తే అంత కర్మ ఇక్కడే అనుభవించాలి, ఈ భూమి మీద అనుభవించాలి. కాబట్టి ఎవరు అటువంటి పాపాలు చేయకండి. ఎవరిని ఉద్దేశపూర్వకంగా కూడా ఎవరిని ఏమనకండి. రోజులు బాగాలేదు. రాబోయే రోజులు కూడా కలి ప్రభావం బాగా పెరిగిపోయింది. చిన్నదానికి పెద్దదానికి సూసైడ్లు చేసుకుంటున్నారు. లేదంటే మన జీవితాల్ని ఎవరి చేతులన్నా పెట్టామంటే ఖచ్చితంగా మనం మోసపోవడమే కాదు, మనల్ని ఎక్కడ తొక్కేలా అక్కడ తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అందరూ కూడా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ జీవితాలు మీ చేతుల్లోనే పెట్టుకోండి. మీరు ఎవరితో సొంత అక్కలైనా సరే, చెల్లెళ్ళైనా సరే, అన్నగారులైనా సరే, తమ్ముళ్ళైనా సరే, ఒకసారి ఏం మాట్లాడుతున్నామో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించి వాళ్ళతో జాగ్రత్తలు తీసుకోండి. పరిస్థితులు బాగాలేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎన్నంటే పూజలు చేయండి. దేవుడైతే మాత్రం మీరు చేసే కర్మకి మీరే కర్త. దేవుడు ఎక్కడా రక్షించడు. నామస్మరణ చేయడం వల్ల ఏమవుద్దంటే కొన్ని వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నేను చూస్తున్నాను చాలామందిని, చాలా దారుణంగా ఉన్నారు. జనాలు కూడా బాగాలేదు. చాలా పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితుల్లో నడుస్తుంది. అన్నీ ఇప్పుడంతా మోసమే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త స్వామి. జై శ్రీరామ్.